ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఏమిటి ఆ అద్భుతం? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితం పొందుకోబోతున్నాయి అని సవివరంగా తెలుసుకుందాము. ఒంటరిగా కూర్చొని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త కుంతలు తొక్కబోతున్నారు. ఊహకు కూడా అందని రీతిలో ఇది ఉండబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేకుండా జాగ్రత్త పడండి. పూర్తి ఏకాగ్రతతో వినండి. ఈ రోజున 3 వార్తలు ఈ రాశి జాతకులు మానసికంగా సిద్ధం అవ్వండి. కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ, వేదన, ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు చేరుకోబోతున్నాయి. మీరు మీ ఆత్మీయులకు, బంధుమిత్రులకు స్వీట్స్ పంచిపెట్టడంతో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో 20 ఏళ్ళుగా, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది. ఈ రోజునే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. అక్షర సత్యం. మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ధనద్వారాలు బారుగా తెరుచుకోబోతున్నాయి. నలుదిశల అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది. ఊహించని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారంటూ చెప్పక తప్పదు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది. ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? వాటితో పాటుగా ఏ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీకు శుభ ఫలితాలు ఉంటాయి, రెట్టింపు అవుతాయో లోతుగా తెలుసుకుందాం, వివరంగా తెలుసుకుందాం. ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి. ఈ విశ్వానికి, భగవంతుడిని కృతజ్ఞతగా మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహిదేవ్యే నమః ఈ యొక్క మంత్రాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి మాత ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటుంది. ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తుంది. ఈ రాశి జాతకుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ రాశి వారికి మీకు చాలా వరకు కూడా ఓర్పు, సహనం ఉన్న వ్యక్తులు మీరు. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మనోచింతన ఉండదు. తప్పు చేస్తే భగవంతుడి శిక్షిస్తాడని బాధ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆ యొక్క బాధతో ఆ తప్పునే చేయలేరు. సాక్షాత్తు ఈ రాశి జాతకులను భగవంతుడి స్వరూపంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు శని భగవానుడి యొక్క కర్మ ఫలితం ఈ రోజున పొందుకోబోతున్నారు. కానీ తెలుసో తెలియక చేసిన తప్పులు, తప్పమైన కష్టము మీరు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇందులో సందేహం లేదు. కానీ ఒక్కసారిగా ఊహించని విధానంగా వీరి జీవితంలో మార్పులైతే తప్పక కలుగుతాయి. తేజస్సుతో, వెలుగుతో సమస్త లోకాన్ని ప్రభావితం చేసే విధానంగా ఎందుకు ఎదుగుతారు. వీరి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో పాటుగా తాము ఉన్న చోట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ రాశి జాతకుల జీవితంలోనే, మీ కుటుంబంలోనే, మీరు పనిచేసే చోట కూడా ఒక రాజులాగా బతకడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పనిచేయడం కంటే 10 మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువ శక్తి చూపిస్తారు. ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది. మీలోనే రాజసం ఉట్టిపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ఉన్న ఇట్టే అందరినీ ఆకర్షిస్తారు. మీ వ్యక్తిత్వం అటువంటిది. మిమ్మల్ని ఎవరు విమర్శించలేరు. మీ ఉనికిని కాదనలేరు, విస్మరించలేరు. సూర్యుడికి ఎలా అయితే శక్తి, తేజస్సు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి, ఈ రాశి వారికి కూడా అపారమైన ధైర్య సాహసాలు, ప్రకాశవంతమైన తేజస్సు, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎలాంటి భయానికి, సందేహాలకు మీరు నిరాశ చెందరు. మీరు మనసులోనే చోటుండదు. విజయ పదంలోనే ఇది ముందే నడిపిస్తుంది. మీ చుట్టూన్న వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండదండగా ఉంటారు. కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చూపడంలోనే, వారికి సరైన మార్గం చూపించడంలోనే ముందుంటారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. మీ హృదయం చాలా దయ కలిగినది, కరుణతో నిండి ఉంటారు. పరోపకారం చేయడంలోనే, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు ముందుంటారు. మీ దగ్గర ఉన్నదే పంచిపెట్టడానికి కూడా ఏ మాత్రం కూడా అందుకే
సమాజంలో మంచి పేరు వస్తుంది. డబ్బు సంపాదించడం కూడా మీకు పెద్ద విషయం కాదు. తెలివితేటలకు కష్టంతోనే ఎంతైనా చేయగలరు, సాధించగలరు. ఉదార స్వభావం వలన, ఆ గుణం వలన ధనం మీ చేతులు ఎక్కువ కాలం ఆగదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, కానీ దాని గురించి బాధపడరు. మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు. వారు కష్టకాలంలోనే అండగా నిలబడతారు. స్వాభిమానం, ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఆత్మ అభిమానానికి భంగం కలిగిస్తే అసలు సహించలేరు. వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఎవరినైనా సరే ఎదిరిస్తారు. ప్రశంసలు ఎలా ప్రశంసిస్తే, పొగిడితే ఆనందపడతారు. ప్రేమతో, గౌరవంతోనే పిలిస్తే ఏదైనా సరే సహాయం పొందొచ్చు. కానీ మిమ్మల్ని అవమానించి కఠినంగా మాట్లాడిన జీవితంలోనే వారి గురించి మర్చిపోరు. ఆ వ్యక్తి పైన మనసులోని ఒక రకమైన వ్యక్తిగతగా ఏర్పడుతుంది, కానీ దాన్ని తొలగించడం కష్టమే. మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ. కళల పట్ల కూడా అమిత శక్తి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, నటన వంటి రంగాలలో ప్రవేశిస్తే అద్భుత రాణింపు ఉంటుంది. మీలో దాగి ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకొస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లల కోసం, భాగస్వామి కోసం, తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి ఏ లోటు రాకుండా రాజులా, రాణిలా చూసుకుంటారు. సుఖ సంతోషాల కోసం, వారి కోసం అహర్నిశలు కూడా కష్టపడతారు. కుటుంబ వ్యవస్థకు, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువనిస్తారు. పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని, విలువలని బహుమతిగా ఇస్తారు. వారిని ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దుతారు. సమాజంలోని ధైర్యానికి, పట్టుదలకు మీరు మారుపేరుగా నిలుస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే చేరుకునే వరకు విశ్రమించరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎదురైనా సరే, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. మీలోని ఈ పట్టుదల, దృఢ సంకల్పం చాలామంది చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వీళ్ళకి, ఈ రాశి వారికి కూడా అన్నీ కూడా కలిసి వస్తాయి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే తత్వం, మాట మార్చడం, వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు. అందరికీ అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళకు ఉంటారు. మీ చుట్టూ ఉన్న బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్ళే తత్వం ఎక్కువ. మీరే వారికి కేంద్రంగా ఉంటారు. మీ చుట్టూరు అనే వారి జీవితాలు తిరుగుతుంటాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రాజయోగం ఏర్పడుతుంది. మీ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో చూద్దాము. అయితే ఈ రాశి జాతకులో 11వ స్థానం, లాభస్థానంలోనే ఆదాయ గురువులు సంచరించబోతున్నాడు శని. జ్యోతిష శాస్త్రంలోనే 11వ ఇల్లు లాభాలకు, కోరికలు నెరవేర్చడానికి, పెద్ద సోదరులకు, స్నేహితులకు కారకత్వం వహిస్తుంది. లాభస్థానంలోనికి శని భగవానుడు అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం వలన ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పొచ్చు. ఈరోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏది పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతుంది. మీ దశ అయితే తిరగబోతుందని కూడా చెప్పుకోవాలి. కష్టాలన్నీ గట్టెక్కినట్లే. మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలిగే సూచన బలంగా ఉంటుంది. లాటరీ రూపంలో కావచ్చు, వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు, ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఏ పని మొదలుపెట్టినా సరే అందులోని విజయం సాధిస్తారు, లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది. ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు కూడా రావాల్సిన బకాయిల రూపంలో అన్నీ వాటంతట అవే వచ్చి చేరుకుంటాయి. ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా సరే స్వయంగా వారు తెచ్చి డబ్బు ఇచ్చేస్తారు. ఈ పరిణామం ఆశ్చర్యపరుస్తుంది. రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు సంబంధించింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్తే మీ మాట తీరుతో, ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగం సాధిస్తారు. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెరుగుదల ఖాయంగా ఉంది. మీ పై అధికారులు పనిని గుర్తిస్తారు.
కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. సహ ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు, టెండర్లు ఏమైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి. సమాజంలో మీ పరపతి ప్రతిష్ట పెరుగుతుంది. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సునాయాసంగా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. సాయం చేయడానికి ముందుకు వస్తారు. రాజకీయంలో ఉన్న వారికి ఉన్నత పదవులున్నాయి. ప్రజల్లో ఉన్న పట్ల ఆదరణ ఉంటుంది. మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది. వివాహం కాని యువకులకు మంచి సంబంధాలు అందుతాయి. పెళ్ళి ఘనంగా జరుగుతుంది. మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. కుటుంబంలో ఏదైనా కలహాలు, మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా, ఐకమత్యంగా ఉంటారు. చాలా కాలంగా కలవాలి అనుకున్న పాత స్నేహితులను, దూర బంధువులను కలుసుకుంటారు. వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఉత్సాహంతో, శక్తితో నిండిపోతారు. ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు ఇంకొక ఎత్తు. గుర్తుపెట్టుకోండి, ఈ అద్భుతవంతంగా గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారబోతుంది. ఈ పరిహారాలు మీకు ఇంధనంగా పనిచేస్తాయి. భక్తి శ్రద్ధలతో వీటిని పాటిస్తే 1000 రెట్ల శుభ ఫలితాలు అయితే అధికమవుతాయి. ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడం మాత్రమే కాకుండా తగిలే చెడు దృష్టి నుంచి, నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తాయి. ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించి ఆచరించండి. శని భగవానుని ప్రసన్నం చేసుకోవడం ముందుగా మీకు చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతోని నీటిని తీసుకొని మీరు ఏమిటంటే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. శని భగవానుని ఆలయం అంటే నవగ్రహాల వద్దకు వెళ్ళి శని భగవానుని ఎదురుగా నువ్వుల నూనె దీపం వెలిగించండి. నలుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయండి. నల్లని నువ్వులనైనా సరే దానం చేయండి. కొంచెంగా నీటిలో కుంకుమ, అలాగే కొన్ని అక్షింతలు, ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృహిణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. సూర్య మంత్రం అండి ఇది. 11 సార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లోని ఇది విజయాన్ని సమకూరుస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి ఆదివారం కూడా గోధుమలతో చేసిన రొట్టెను కానీ, గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి. మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి లాంటి వారిని, పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరవద్దు. స్త్రీలను గౌరవించండి. వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నాడు అయినా సరే ఆదిత్య హృదయ సూత్ర పఠనం పారాయణం చేయండి. ఇలా చేస్తే శత్రువులపైన విజయం సాధిస్తారు. ఎలాంటి కష్టము అయినా సరే సులభంగా తొలగిపోతుంది. మీ యోగంలో పాల్గొంచుకుంటున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి లేదా సాయిబాబాను పూజించడం మంచిది. గుడికి వెళ్ళడం వీలై కాకపోతే శనిగులు దానం చేయండి. గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించడం, ఒక పసుపు రంగు రుమాల్ని జేబులో ఉంచుకుంటే గురు బలాన్ని పెంచుతుంది. నుదుట పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన సరైన నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఓం శ్రీ బృం బృహస్పతి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించడం వలన 108 సార్లు జపించడం వలన ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అలాగే సంతోషం కోసం, కుటుంబం కోసం గునుగులను పెద్దగా వస్తుంది. బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఈ త్రిగ్రాహి యోగంలో కీలక పాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు కలగాలి అంటే, మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, కమ్యూనికేషన్లోని విజయాలు కలగాలంటే తప్పకుండా ఇలా చేయండి. బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించండి. గణపతికి గరికని సమర్పించడం. బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని కానీ, నానబెట్టిన పెసర్లు కానీ తినిపించడం.
అత్యంత శ్రేయస్కరమైన పరిహారం. ఇది వాక్చాతుర్యాన్ని పెంచుతుంది. ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు. విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేస్తే అన్నిట్లలో రాణిస్తారు. మీ యొక్క పరిస్థితులు మారుతాయి. అలాగే పరిస్థితులు కానీ జేబులో కానీ ఎప్పుడూ కూడా 2 యాలకులు ఉంచండి. బుధగ్రహం యొక్క అనుగ్రహం ఇప్పుడు ఎక్కువ అవుతుంది. జీవితాలకు తోడుంటుంది. మీ సోదరి మేనత్తనం భాగస్వాములకు వచ్చే గౌరవంగా చూసుకోండి. వచ్చే వాళ్ళని స్నేహితులను గౌరవంగా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలైన దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతుంది. వీలున్నప్పుడల్లా కూడా శనివారం కాకులకు అన్నం పెట్టండి. ఇది శని దోషాలు పితృదోషాలు నివారిస్తుంది. మీ పనిలోని ఆటంకాలు తొలగిస్తుంది. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వలన రాహు కేతువుల ప్రతాపం తగ్గుతుంది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎలాంటి దిష్టి నరఘోష అయినా తొలగిపోతుంది. అన్ని ఆపదల నుంచి కూడా గట్టెక్కిస్తారు. ప్రతి శుక్రవారం రోజు మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి శ్రీ సూక్తం పఠించడం లేదా వినడం ఇంట్లో సంపద కలుగజేస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. ఈ పరిహారాలు అన్నీ కూడా దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ. దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతేనే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఉండదు. ఈ కాలంలో అందరిలో ఒక అద్భుత సానుకూల శక్తి ఉంటుంది. కానీ మనల్ని నమ్మడం, భగవంతుని నమ్మడం మర్చిపోతున్నాము. భగవంతుని నమ్మిన సందేహంగా ఉంటున్న అది జరుగుతుందో లేదో అన్న ఆలోచన పక్కన పెట్టేయండి. మీరు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడు చెడుగా ఆలోచించొద్దు. ఏ నిర్ణయమైనా సరే సరైనదిగా నిరూపించుకునే ప్రయత్నం చేసుకోండి. సమాజంలో గౌరవం ఇన్మడిస్తుంది. జీవితంలోని ఆనందం కలుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఒక విషయం గురించి కూడా చెప్పుకోవాలండి. మనం ఎప్పుడు శని భగవానుని నిందిస్తూ ఉంటాము. ఏం శని పట్టిందిరా వీడికి, శని పట్టింది వీడికి, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. శని భగవానుడికి కోపం తెప్పించే మాటలు ఇవి. శని కర్మకారకుడు. మన కర్మకు తగ్గ ప్రతిఫలితం మాత్రమే ఇస్తాడు. కావున ఇలా శని తిట్టడం, అవమానించడం ఇక తగ్గించుకోండి. తగ్గించడం కాదండి, మానుకోండి. శని భగవానుడు ఎప్పుడు తిట్టకూడదు. శనికి విపరీతమైన కోపం వస్తుంది. ఇలా చేస్తే గనక మీ జీవితం ఖచ్చితంగా కూడా అంధకారంలోనికి నెట్టబడుతుంది. పరమశివుడికి సాధ్యపడలేదు ఏలినాటి శని నుంచి తప్పించుకోవడం. మనం మానవ మాతృలం కావున ఇలా చేయకుండా శని ఆరాధన చేస్తూ ఖచ్చితంగా కూడా శనికి ఇష్టమైన నల్లని వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదవారికి కానీ అవసరంలో ఉన్న వారికి కానీ దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది. మీరు ఏ రంగంలో వెళ్ళినా సరే అంకిత భావంతోనే పనిచేస్తున్నారు. కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది, అపజయం ఎదురవుతుంది. ఇప్పటి వరకు మీకు అర్థం కావటం లేదు. అసలు మీ చేతుల ద్వారా పదే జరుగుతుందా ఆ పొరపాటు ఏమిటి, అది ఏ అలవాటు లేదా ఏ దోషం వలన మీ అదృష్టం మీపై అలిగింది మరియు మీకోసం అవకాశాలు తలుపులు మూసుకుపోయాయి. మీరు ఇది కూడా గమనించారు. మీకన్నా తక్కువ కష్టపడేవారు, తక్కువ తెలివితేటలు ఉన్నవారు కూడా మీకంటే మెరుగైన జీవితం గడుపుతున్నారు. మరియు ఈ విషయంలో మరి లోపల నుంచి బాధిస్తుంది. ఇంత కష్టం చేసినా సరే మీ జీవితంలో ఎక్కడ ఉన్నా సరే అక్కడే ఆగిపోతున్నట్టుగా ఉంది. కానీ ఇకపై అలా ఉండదు. ఇప్పుడు సమయం మారుతుంది. మరియు అది కూడా ఎంత వేగంగా అంటే చూసేవారు కూడా ఆశ్చర్యపోతారు. రాబోయే 24 గంటల్లో కూడా మీకు నలుదిక్కుల కూడా మారుమోగుతుంది. మీ విజయం ఏదో చిన్న విజయం కాదు, అది మీ జీవితంలోనే అతిపెద్ద విజయంగా నిలుస్తుంది. ఈ విజయం మీ పాదాలు తాకినప్పుడు మీ తల్లిదండ్రులు గర్వంతో తలెత్తుకొని సమాధానం ఇస్తారు. ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చూశారో రాబోయే సమయంలో మీకు తల్లిదండ్రులు చాలా గర్వంతో ఉప్పొంగబోతుంది. ఎందుకంటే గ్రహస్థితి పూర్తిగా మీ పక్షాన ఉంది. మరియు 3 పెద్ద రాజయోగాలు ఒకేసారి ఒకే జాతకం మరియు పంచాంగాన్ని సరిచూసిన తర్వాత ఇది స్పష్టమైంది. ఇప్పుడు ఆ సంఘటనలు రాబోయే 24 గంటలు మీరు ఆర్థికంగా కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. లక్షల్లో కాదు, కోట్ల మాట వినిపిస్తుంది. ఇది ఏదో జోక్గా లేదా తేలికపాటి విషయం కాదు. పూర్తి గణనాలు మరియు విశ్వాసంతో చెప్తున్న మాట.
కానీ దీనికి ఒక షరతు అయితే ఉంది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి మరియు ఏ జాగ్రత్తలు అయితే చెప్పబడుతున్నాయో వాటిని మీ జీవితంలోనే ఆరంభించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడలేరు. ఎవరైతే ఈశ్వరుడు ఎంచుకుంటాడో వారే దీన్ని పూర్తిగా చూస్తారని నేను నమ్మకం. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోతో ముడిపడి ఉన్నారు అంటే మీ అదృష్టం చాలా వేగంగా మలుపు తిరుగుతుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కేవలం ఈశ్వరు చూపించిన మార్గంలో నడవాలి మరియు అంతకుముందు మీరు చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు. ఆ తప్పుల వలన మీ చేతికి వచ్చిన అవకాశం కూడా జారిపోయాయి. మరి అదృష్టపు తలుపులు మూసుకుపోతూ వచ్చాయి. ఇప్పుడు ఆ తప్పులను గుర్తించడం మరియు సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. మొదటి పెద్ద తప్పు చాలామంది తెలియకుండా చేసేది ఏమిటి అంటే వారు ఇంట్లో ఏళ్ళ తరబడి విరిగిపోయిన లేదా పనికిరాని పాత్రలు కడిగి ఉంటాయి. వాటిని అసలు ఉపయోగించరు, అయినా సరే వాటిని ఇంట్లో భద్రంగా ఉంచుతారు. ఇలాంటి పాత్రలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది మరియు ఇంట్లో వృద్ధి నిలబడదు. మీ ఇంట్లో నుండి బయటికి పంపే వరకు అది ఎంత సంపాదించినా అది నిలబడదు. ఒక చేత్తో వస్తుంది, మరో చేత్తో వెళ్ళిపోతుంది. మీరు ఎంత కష్టపడినా సరే సమస్యలు మరియు అడ్డంకులు మిమ్మల్ని వదలవు. అందుకే ఈ మార్పు చేయడం చాలా అవసరం. మీరు ఈ మార్పు చేసినప్పుడు ధన ప్రవాహం స్థిరంగా మారుతుంది. రెండో తప్పు గ్రహణం సంబంధించింది. మీరు నిజంగా దేనికైతే అర్హులో ఆ ఎత్తులను మీరు మీ అదృష్టం మీకు ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు ఈ విషయాలను తేలికగా తీసుకోవడం అసలు సరైనది కాదు. ఎందుకంటే గత కాలంలో చాలాసార్లు మీ మనసుకి నచ్చినట్లు చేశారు, కానీ ఇకపై ఆ నిర్లక్ష్యం మీ జీవితంలో సాగదు. ఇప్పుడు మీరు మీ పైన నియంత్రణ కలిగి ఉండాలి, మీ అలవాట్లపై దృష్టి పెట్టుకోవాలి మరియు ఇప్పటి వరకు జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. మీరు ఈ రెండు పెద్ద పొరపాట్లను సరిదిద్దుకోగానే మీ అదృష్టం మరియు మీ గ్రహాలు రెండు నిశ్చలమై మీ పక్షాన పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు శ్రద్ధగా ముందు మాట అర్థం చేసుకోండి. రాబోయే 24 గంటల్లో మీ జాతకంలో ఏ 3 రాజయోగాలు అయితే యాక్టివేట్ అయ్యాయో అవి మీ జీవితంలోనే ఏ రకమైన సంతోషాలను తీసుకురాబోతున్నాయి. ఇవి పూర్తి సమాచారం ముందు ఇవ్వబోతుంది, కానీ దానికంటే ముందు మీకు చెప్పిన జాగ్రత్తను పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల గమనం మీకు శుభ సంకేతాలను ఇస్తుంది. అయినా సరే ఈ కాలం నుండి మీరు ఏదైనా మహిళతో ఆమె పరిచయస్తురాలు కావచ్చు లేదా విరోధి కావచ్చు ఎలాంటి వివాదం కానీ తగాదల్లో కానీ చిక్కుకుంటే మీ ప్రతిష్టకు నష్టం కలగవచ్చునని అర్థం చేసుకోండి. అంటే గౌరవ మర్యాదలకు భంగం కలిగే యోగం కనిపిస్తుంది. సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. రాబోయే 24 గంటల లోపల స్త్రీలకు సంబంధించిన విషయాలకు మీరు ప్రత్యేకమైన సంయమనం పాటించాలి. ఏ మహిళతోనూ కఠినమైన పదాలను ఉపయోగించకూడదు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి మరియు మీ మీ యొక్క వాక్కు పైన పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. సంయమనం పాటిస్తే గ్రహాల శుభ ఫలితం మీకు పూర్తి లాభాన్ని ఇస్తుంది. వాక్కులోని లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి నివసిస్తారని నమ్మకం. భాష అపవిత్రమైనప్పుడు శుక్రగ్రహం బలహీనపడడం మొదలుపడుతుంది. దాని ప్రభావం నేరుగా ధనం, సుఖం మరియు సంపదపై పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో దక్కబోయే సంతోషాలు కూడా ఆగిపోవచ్చు. ఇదే కారణంతో మేము ప్రతి విషయాలను వివరంగా వివరిస్తాము. తద్వారా మీరు దాన్ని సరిగా అర్థం చేసుకొని చెప్పిన సూచనలు పాటించాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాలని పూర్తి విశ్వాసంతో చెప్పబడుతున్నాయి మరియు దీని గురించి మీకు కనీస అవగాహన కూడా ఉండదు. ఏ విధంగా అంటే మీ హృదయం దైవంతో ముడిపడి ఉంది. మీరు నిజమైన మనసుతో ఆ సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తారు కాబట్టి ఆ రక్షణచే వెంటనే మీరు చుట్టూ క్రియాశీలమవుతుంది. ఇదే కారణంతో చాలాసార్లు మీ విరోధులు పథకాలు మధ్యలో ఆగిపోయాయి. మీ శత్రువులు మీకు పూర్తి స్థాయి నష్టం కలిగించారని చూశారు, కానీ ప్రతిసారి ఏదో ఒక శక్తి ఏదో ఒక రూపంలో ముందుకు వచ్చి అటువంటి షాక్ ఇచ్చింది. దానివల్ల మీరు అడుగులు తరబడ్డాయి. మీ వెనక ఏదో ఒక అదృశ్య శక్తి నిలబడి ఉందని, అది ప్రతి అడుగులో మిమ్మల్ని రక్షిస్తుందని వారికి లోపల అర్థం కావడం మొదలైంది. ఆ శక్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రసన్నంగా చూసుకోవాలని కోరుకుంటుంది. కానీ నిజమేమిటంటే ఇప్పటి వరకు మీ లోపల నుంచి పూర్తిగా సంతోషంగా ఉండలేకపోయారు. అయినా సరే ఇప్పుడు మీ మంచి కర్మలు మరియు మీ సహనం ఆ దైవశక్తి అయిన పూర్తిగా ప్రసన్నం చేశాయి. రాబోయే 24 గంటల లోపల మీకు అటువంటి శుభవార్తలు ఉండబోతుంది. అది మీ జీవిత దిశను మార్చేస్తుంది. కానీ దీంతో పాటు
కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం కూడా చాలా అవసరం. మొదట మరియు అతిపెద్ద జాగ్రత్త ఏమిటి అంటే మీరు మీ శత్రువులతో ఎక్కువగా కలవకూడదు, వారితో కూర్చోకూడదు. ఎందుకంటే మీ శత్రువులు ఎవరు బయట వ్యక్తి కాదు, అత్యంత సన్నిహిత సంబంధాల్లో దాగి ఉన్న ద్రోహి. ఎవరినైతే మీరు మీ వారనుకుంటున్నారో వారే మీ జీవితాన్ని అతిపెద్ద ప్రమాదంగా మారారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలోని ఒక ఆకు కూడా ఈశ్వరుడి ఇష్టం లేకుండా కదలదు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది కూడా కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది కూడా ఈశ్వరుడి సంకల్పమే. ఒకవేళ మీరు అర్థం చేసుకున్నాక ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితంలోనే ఒక పెద్ద తప్పిదంగా మారొచ్చు. అందుకే ఇప్పుడు మీరు మీ శత్రువులకు తగినంత దూరంగా ఉండాలి. ఎందుకంటే మీపై విరోధం ఉన్న వ్యక్తుల లోపల ప్రతికూల శక్తి నిండి ఉంటుంది. ఎవరిపైననైనా సరే మీకు అనుమానం ఉంటే వెంటనే వారితో భావోద్వేగ మరియు వ్యవహారిక దూరాన్ని పాటించండి. ఒకవేళ వారు కుటుంబ సభ్యులైతే ఏదో ఒక వెపంతో సంబంధాన్ని తగ్గించుకోండి. ఈ శత్రువు మీ పొరుగున ఉండొచ్చు లేదా మీ రక్త సంబంధికులు ఉండొచ్చు. ముందు చెప్పినట్టుగా ద్రోహి ఎక్కడో బయట లేడు, మీ సొంత ఇల్లు కుటుంబం మధ్యలోనే దాగి ఉన్నాడు. ఈ వ్యక్తి మీ బాబాయ్, పెదనాన్న, అక్క లేదా మరేదైనా సన్నిహిత బంధువు కావచ్చు. ఈ వ్యక్తి పేరులోనే మొదటి అక్షరం ఆర్ఎస్తో పీతో రావచ్చు. మీలోని ఎవరో ఒకరు మీ జీవితంలోనే పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందుకే ఇప్పుడు అటువంటి వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు వేరుగా ఉంచుకోవడం అవసరం. ఇప్పుడు ఈ విషయం స్పష్టమైంది కాబట్టి ఇక ముందుకు సాగుదాం, మరి అర్థం చేసుకుందాం. రాబోయే 24 గంటల లోపల మీ జాతకంలో ఏర్పడిన రాజయోగాలు, ఆ సూర్య భగవానుడు ఆశీస్సులతో మీకు జీవితంలో ఏ మార్పులు, అద్భుతాలను తీసుకురాబోతున్నాయో ఈ సమయం ముఖ్యంగా అటువంటి వ్యక్తులకు ఎవరైతే ఏళ్ల తరబడి సంఘర్షణ చేశారో, మౌనంగా భరించారో, మరి ముందుకు సాగారో, ఇప్పుడు అదే అదృష్టం అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది. మొదట మీకు మీ పని మరియు ధన రంగంలోనే కదలిక కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బంతా కూడా, ఆగిపోయిన పని కూడా, అన్నీ కూడా మీకు పాత ఆశలు దేనిపైనైతే మీరు నమ్మకం వదిలేసుకున్నారో అక్కడ నుండి అకస్మాత్తుగా ఏదో ఒక వార్త అయితే మీకు అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.